ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలతో వాతావరణ సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇజ్రాయెల్ మొదలు యుక్రెయిన్ రష్యా యుద్ధాల దాకా అన్ని పర్యావరణ విధ్వంసానికి కారణంగా మారుతున్నాయంటున్నారు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న సాయుధ కార్యకలాపాలతో కర్బన ఉద్గారాలు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. ఉన్నవి చాలవన్నట్లుగా 40% పెరిగిన కొత్త ఘర్షణలతో వివాదాల సుడిగుండంలోకి ఇప్పుడు సహజ వనరులు కూడా వచ్చి చేరాయి. యుద్ధం కొనసాగినన్ని రోజులు రణక్షేత్రాల్లో ఎక్కడ చూసినా రక్త తర్పణంగానే ఉంటుంది. సైనికుల రక్తంతో తడిసి ముద్దైన భూములు మాత్రమే కాదు, పరోక్షంగా కోట్లాది ఎకరాల్లో సాగు భూమి, జనావాస ప్రాంతాలు ఎందుకో పనికి రాకుండా పోతున్నాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం 2024 నివేదిక స్పష్టం చేసింది. హౌతీల తిరుగుబాటు, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం, యుక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు, ఘర్షణలు భూగోళానికి ప్రమాదం కలిగించేవిగా మారుతున్నాయని యుఎన్ఈపీ నివేదిక వెల్లడించింది. ఇక సరిహద్దు వివాదాలు మొదలు అంతర్జాతీయ విధానాల దాకా పొరుగు దేశాలు, శత్రు దేశాల మధ్య వైరం పర్యావరణాన్ని మరింతగా నాశనం చేస్తోందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. దశాబ్దాల క్రితమే జీవాయుధాలను ప్రయోగించి కిలోమీటర్ల కొద్దీ జనావాసాలను విషవాయువులతో నింపేసిన దేశాల దృష్టాంతాలను నివేదిక గుర్తు చేసింది. యుద్ధాల వేళ శత్రు దేశాల జలాశయాలను, ఆనకట్టలపై బాంబులేసి నేలమట్టం చేయడంతో వందల కోట్ల లీటర్ల తాగు, సాగునీరు దిగువ ప్రాంతాలను ముంచేసింది. లక్షల ఎకరాల సాగు భూములు నీట మునిగాయి. ఆనకట్టల నీరు సమీప ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని స్తంభింపచేసింది. ఈ ఘర్షణల వల్ల ఆయా నదీ ప్రవాహాల వెంట జీవ వైవిధ్యం సైతం ధ్వంసమవుతోంది. మైదాన ప్రాంతాలు, పీఠభూములు సైతం నామరూపాలు లేకుండా నాశనమైపోతున్నాయి. ఇలా ఆయా దేశాల్లో పర్యావరణం పతనమవుతోంది. 1990 దశకం నుంచి చూస్తే ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు, మరెన్నో రకాలుగా పర్యావరణ విధ్వంసానికి ప్రధాన కారణమయ్యాయి. 1990 దశకంలో యుద్ధంలో భాగంగా కువైట్ లోని 700కు పైగా చమురు బావులకు ఇరాక్ సేనలు నిప్పు పెట్టాయి. దీంతో రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు అగ్నికి ఆహుతై నల్లటి మేఘాలు ఆ ప్రాంతంలో కమ్మేశాయి. దీంతో అంతులేని పర్యావరణ విధ్వంసం జరిగింది. చమురు బావులు ఏకధాటిగా 7 నెలల పాటు తగలబడి చరిత్రలో ఎన్నడూ లేనంతటి పొగను సహజ వనరుల్లోకి వెదజల్లాయి. సమీప సముద్ర ఉపరితల జలాలు సైతం విస్తృతంగా పరుచుకున్న చమురు తెట్టతో పాడైపోయాయి. దీంతో పర్యావరణ సమతుల్యత బాగా దెబ్బతింది. కువైట్ లోని 99% మంచినీటి సరస్సులు కాలుష్య కాసారాలుగా మిగిలిపోయాయి. వాయు కాలుష్యానికి తోడు రీజియన్ లో మెజారిటీ ప్రజలకు శ్వాస సంబంధ వ్యాధులు కూడా ప్రబలాయి. ఈ ఘటనతో ప్రపంచం ఆర్థిక గాయాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి ముడి చమురు ధరలు వడివడిగా పెరగడం మొదలైంది కూడా. ఇక యుక్రెయిన్ పైకి దురాక్రమణ జెండాతో దూసుకొస్తున్న రష్యా వైమానిక దళాలు 2023లో కకోక్వా ఆనకట్టను రాత్రికి రాత్రే పేల్చేశారు. దీంతో డ్యామ్ లోని అపార జలరాశి దిగువ ప్రాంతాల్లోకి వృధాగా పోయింది. దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో పంట భూములు పూర్తిగా నాశనమయ్యాయి. గనులు, చమురు బావులు, పారిశ్రామిక వ్యర్థాలు మొత్తం డినిప్రో నది, నల్ల సముద్ర పరివాహిక ప్రాంతాల్లోకి కొట్టుకొచ్చి పర్యావరణ విధ్వంసాన్ని మరింత పెంచాయి. ఇలా ఒక్క కకోక్వా డ్యామ్ పేల్చివేతతో దాదాపుగా 1000కి పైగా ప్రాంతాల్లో పర్యావరణం కోలుకోలేనంతగా పాడైపోయిందని నివేదిక పేర్కొంది. జీవ వైవిధ్యం ధ్వంసమవడంతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిరుద్యోగం గణనీయంగా పెరిగిపోవడానికి ఈ యుద్ధాలు, ఘర్షణలే కారణం. తాజాగా పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం రోజు రోజుకు పెరిగిపోతోంది. భవనాలు, రోడ్లను పేల్చడంతో గాజా అంతటా ఎక్కడ చూసినా కాంక్రీట్ శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. 2023-24 కాలంలో గాజాలో దాదాపు 4 కోట్ల టన్నుల చెత్త పెరిగింది. అంటే ప్రతి చదరపు మీటర్కు 107 కేజీల చెత్త అదనంగా వచ్చి చేరింది. గాజాలో పచ్చదనం దాదాపుగా కనుమరుగైంది. గాజా సమీప ప్రాంతాల్లో 80% చెట్లు వైమానిక దాడులలో కూలిపోయాయి. 3/2 సాగు భూమి బాంబులు, ఫిరంగి గుళ్ళు, క్షిపణి శకలాలతో నిండిపోయింది. ఇప్పుడే భూమి సాగుకు పనికి రాకుండా పోయింది. తూర్పు మధ్య దరా ప్రాంతంలో భూమాత ఉపరితిత్తులుగా ఖ్యాతిగాంచిన వాడీ గాజా చిత్తడి నేలలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇక్కడి 150 రకాల శకశేరుక జీవులు, 70 రకాల ప్రాణులు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రోజు ప్రపంచ వ్యాప్తంగా వందల పౌర విమానాలు కోట్ల లీటర్ల ఇంధనాన్ని మార్గ మధ్యంలో ఆకాశంలో మండిస్తూ పొగను వెదజల్లుతూ పర్యావరణానికి చేటు చేస్తున్నాయి.
సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తూ సరుకు రవాణా నౌకలు సైతం ఇదే పనిచేస్తున్నాయి. వీటిని మించి యుద్ధాల ద్వారా దేశాల సాయుధ బలగాలు అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని నివేదిక కుండబద్దలు కొట్టింది. గ్రీన్ హౌస్ గ్యాస్ల విడుదలలో యుద్ధాల్లో పాల్గొన్న దేశాల మిలిటరీల వాటా 5.5% పెరిగింది. ఇందులో ఒక్క అమెరికా వాటానే 1% ఉండడం గమనార్హం. యుద్ధ ట్యాంకులు, శతఘ్నులు, జెట్ విమానాలు, సైనిక రవాణా వాహనాలు కోట్లాది లీటర్ల ఇంధనాన్ని తాగేస్తూ విపరీతమైన పొగను, అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. గాజాలో పేలుళ్లతో పేరుకుపోయిన 1.5 కోట్ల టన్నుల కాంక్రీట్ శిథిలాలు సైతం పర్యావరణానికి పెనుముప్పుగా పరిగణించనున్నాయి. కుప్పకూలిన భవన శిథిలాలలో వేలాది మంది సజీవ దహనమయ్యారు. సహజ వనరులు నాశనం కావడానికి కొత్తగా జరుగుతున్న యుద్ధాలు 40% కారణమని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా పర్యావరణ విధ్వంసాలకు ఆయా దేశాలను బాధ్యులను చేస్తూ నష్ట పరిహార సహాయక చర్యలు తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కొన్ని సూచనలు కూడా చేసింది. అవి చాలా విలువైనవి అంటున్నారు. అవేంటంటే, ఇకపై విస్తృత స్థాయిలో ఎక్కువ మంది పౌరులను ప్రభావితం చేసే ఘర్షణలను అంతర్జాతీయంగా నేరంగా పరిగణించాలి. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల ముసాయిదా సమావేశం నిబంధనలను అనుసరిస్తూ ఇకపై ప్రతి దేశం తమ సైన్యం ఏ స్థాయిలో కర్బన ఉద్గారాలను వెదజల్లిందో ఆ డేటాను నిష్పాక్షికంగా బహిర్గతం చేయాలి. అంతర్జాతీయంగా రెడ్ క్రాస్ సంస్థ ప్రతిపాదించినట్లుగా ఘర్షణలు సద్దుమణిగాక యుద్ధంతో దెబ్బతిన్న పర్యావరణానికి పునర్జీవం కల్పించేందుకు 20% నిధులను కేటాయించాలి. ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సులో భారత్ చేసిన ఒకే భూమి ఒకే కుటుంబం ప్రేరణగా సమీకృత వాతావరణ దౌత్య వేదికను నెలకొల్పాలి. సరిహద్దుల వెంట నిరాయుధీకరణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. 2024లో అన్ని దేశాల సైనిక బడ్జెట్లు $2.4 ట్రిలియన్ పెరిగినట్లే జీవ వైవిధ్య పరిరక్షణ నిధులను దేశాలు పెంచాలి. కానీ ఐక్యరాజ్య సమితిని ఏ దేశం పట్టించుకుంటోంది? ప్రపంచ సమస్యలను చర్చించడమే కానీ వాటి అమలుకు ఏ దేశం ముందుకొస్తోంది? అసలు యునైటెడ్ నేషన్స్ చెప్పే మాటలను వినేవారెవరు? ఐక్యరాజ్య సమితిను అగ్రరాజ్యం అమెరికా పట్టించుకోవడమే మానేసింది. ప్రస్తుతం అందులో చైనా ఆధిపత్యమే కొనసాగుతోంది. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి జన్మస్థలం డ్రాగన్ కంట్రీ చైనాయేనని తేలినప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి ఆ విషయాన్ని గట్టిగా చెప్పలేకపోయింది. నిజ నిర్ధారణ కమిటీ చైనాలోని వుహాన్ సందర్శించేందుకు ఒక పట్టాన అంగీకరించనే లేదు. ప్రపంచం ఒత్తిడికి లొంగి ఐరాస్ నిపుణులు చైనాకు రానిచ్చిన గ్రౌండ్ జీరో అయిన వుహాన్ లో మాత్రం వారిని అడుగు ముందుకు పడనీయలేదు. అనేక ఆంక్షలతో తూతూ మంత్రంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేలా పావులు కదిపింది. మొత్తానికి కరోనాకు చైనా కారణమన్నది తేలకుండానే విచారణ ముగిసింది. దాంతో అందరికీ ఐక్యరాజ్య సమితిపై వ్యతిరేకతలు పెరిగాయి. ఇప్పుడు యుద్ధాల వల్ల పర్యావరణం పాడైపోతుందని చెబితే వినేవారెవరు? ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఐక్యరాజ్య సమితిపై అనేక ఆరోపణలున్నాయి. అయితే పర్యావరణంపై యుద్ధాల ప్రభావం అన్నది నిజమే. రోజు రోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీలతో కాలుష్యాలు తగ్గిపోవాలి. ఉష్ణోగ్రతలు కూడా సరైన స్థాయిలో ఉండాలి. అదేంటో కానీ పోటీలు పడుతూ పెంచుకుంటున్న పరిశ్రమల కారణంగా అంతా ఉల్టాగా జరుగుతోంది. పర్యావరణ విధ్వంసానికి తాము కారణం కాదని అగ్రరాజ్యాలు కూడా చెబుతున్నాయి. మరి అందరికీ అన్నీ తెలిసినా యుద్ధాలు షరామామూలుగా జరుగుతూనే ఉన్నాయి. ఆ యుద్ధాలు పర్యావరణానికి చేటు కలిగిస్తూనే ఉన్నాయి. దేశాల మధ్య పెరిగిన వైషమ్యాల ముందు పర్యావరణం సంగతిని పట్టించుకునేవారెవరు?